లో సిట్ దూకుడు పెంచింది. ఓవైపు ప్రభాకర్ రావు టీమ్ ను ప్రశ్నిస్తూనే మరోవైపు ట్యాపింగ్ బాధితుల వాంగ్మూలం రికార్డ్ చేస్తోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సహా పలువురు కీలక రాజకీయ నేతలను విచారించింది. మరో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి స్టేట్మెంట్ తీసుకోబోతోంది. సిట్ దూకుడుతో బీఆర్ఎస్ లో గుబులు పెంచుతోందని అంటున్నారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది అనుకోవచ్చా? అంటే ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 4,000 ఫోన్ నంబర్లు ప్రణీత్ రావణ్ టీం రికార్డ్ చేసిందని చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు దాదాపు 1.5 year 20 నెలలుగా కేసు నడుస్తుంది. ఇప్పుడు ప్రభాకర్ రావు రావడంతో ఇన్వెస్టిగేషన్ కొంచెం వేగవంతమైంది. నవంబర్ 15 నుంచి 30 మధ్యలో దాదాపు 4,000 ఫోన్లు ట్యాప్ చేశారు. వాళ్ళంతా కూడా మావోయిస్ట్ సంబంధించిన సన్నిహితులు, సింపథైజర్స్ పేరుతో ట్యాప్ చేశారు. చూస్తే గనక పొలిటికల్ లీడర్స్, దానిలో ఇప్పటికే ఈటెల రాజేందర్ అటెండ్ అయ్యారు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అటెండ్ అయ్యారు. రేపు అటెండ్ కావాలని కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి కూడా నోటీస్ అందింది. మనతో మరి కాసేపట్లో జాయిన్ అవుతారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు లైవ్ లో. సో అంటే ఇప్పుడు ఇంత పెద్ద వ్యవహారంలో ప్రభుత్వానికి తెలియకుండా ఇదంతా జరిగింది అనుకోవచ్చు. తెలియకుండా జరిగిందని మనం అనుకోలేం. మనతో పాటు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు జాయిన్ అయ్యారు. విశ్వేశ్వరరెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. మీకు నోటీస్ వచ్చింది సిట్ నుంచి. రేపు కదా మీరు అటెండ్ కావాల్సింది? అవును, రేపు 11 o'clock రమ్మన్నారు. ఓకే. మీ ఫోన్ ట్యాప్ చేశారా? మీ కుటుంబ సభ్యులు ప్లస్ స్టాఫ్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు? పిఏలు, అసిస్టెంట్స్ చాలా మంది ట్యాప్ చేసిండ్రు. అండ్ నాకు తెలుసు ట్యాప్ చేస్తున్నారు, కానీ ఏం చేయాలి? అప్పుడు కుటుంబ పాలన ఆయన ఒక్కందే. అయితే తెలుసు, కొంచెం ప్రికాషన్ తీసుకున్నాం, కానీ కష్టము. అన్ని ఫోన్లు ట్యాప్ చేస్తే చాలా కష్టం. అండ్ కొన్ని అయితే మాకు డైరెక్ట్ ప్రూఫ్స్ ఉన్నాయి. అండ్ నాట్ బట్ ఫోన్ ట్యాపింగ్ ఇస్ మైనర్ థింగ్. నా ఆఫీస్ లో వచ్చిండ్రు, ఆఫీస్ కు ఏదో తప్పు డిస్గైజ్ లో వచ్చి నా కంప్యూటర్లు ఇవన్నీ చూస్తున్నారు. మా ఐటీ వాళ్ళని అడిగితే వీళ్ళు అంటే డిపార్ట్మెంట్, అంటే ఐటీ డిపార్ట్మెంట్, అంటే ఇన్కమ్ ట్యాక్స్ గిట్ట ఏమన్నా ఉందా అని అడిగితే అవునవును అన్నట్టు అన్నారు. తర్వాత అనుమానం వచ్చింది పోలీసు వాళ్ళని. వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాం, సీసీటీవీలు ఉన్నది, చూస్తే వాళ్ళు పోలీసు వాళ్ళు. అప్పుడు డీజీపీ మహేందర్ ని ఫోన్ చేస్తే ఎవరు ఎట్లా వస్తారు అంటే ఆయన అంటాడు రావచ్చు. ఎట్లా రావచ్చు? ఆయన నా లాయర్, ఆయన కూడా తెలిసి ఉండాలి. వితౌట్ వారెంట్ నా ఆఫీస్ ను నావి ఇవి ఎన్నో రేట్స్ చేసిండ్రు, ఫోన్ ట్యాపింగ్ ఇంక్లూడెడ్. ఇప్పుడు మీరు చెప్పిన పీరియడ్ లో ఇప్పుడు 2019 అండి. 19 ఎలక్షన్. ఓకే, అవును. సో అప్పుడు 19 ఎలక్షన్ టైంలో కూడా జరిగింది మీ ఫోన్ ట్యాపింగ్? 100%. 19 పార్లమెంట్ ఎలక్షన్స్ మీరు చెప్పేది అంతేనా? అవును, 19 పార్లమెంట్ ఎలక్షన్స్. ఓకే, 100% జరిగింది. దాని తర్వాత కోవిడ్ టైం కూడా బాగా జరిగింది. దానికైతే మాకు లిటరలీ ప్రూఫ్ కూడా ఉన్నాయి. నేను కొంతమంది అప్పుడు గాంధీ హాస్పిటల్ నర్సెస్ కు కోవిడ్ లో ఎంతో మంది చచ్చిపోతుంటే ఈ రాజ్ కుమారుడేమో ఎక్కడెక్కడనో దుబాయ్లు ఇటలీ తిరుగుతున్నాడు అండ్ ఇక్కడ అందరు చచ్చిపోతుండని చెప్పి మేము ఇక్కడ గాంధీ హాస్పిటల్ నర్సెస్ స్ట్రైక్ చేస్తుండ్రు. వాళ్ళకి కనీసం పీపీఈ కిట్లు కూడా లేరు. అయితే అప్పుడు మేము ఏమనుకున్నామంటే మాకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ చేస్తారని. అయితే మేము ప్రికాషన్ తీసుకునేమంటే ఆల్రెడీ దే నో, పోలీస్ నో వీఆర్ గోయింగ్ టు గో టు గాంధీ హాస్పిటల్. కానీ ఎప్పుడు కలుస్తాం ఎప్పుడు పోతాం తెలియదు వాళ్ళకు. అయితే మేము డిసైడ్ చేస్తాం ఏంటంటే మేము జస్ట్ బిఫోర్ లీవింగ్ ద హౌస్, 5 minutes బిఫోర్ లీవింగ్ ద హౌస్ విల్ కాల్ ఈచ్ అదర్ అండ్ హ్యావ్ అ కామన్ మీటింగ్ పాయింట్. బేగంపేటలో పెట్టినాము, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముంగట. జస్ట్ 5 minutes ముందు చేసిన అక్కడ 10 minutes చేరితే అక్కడ పోలీస్ వెయిటింగ్ ఉన్నారు. మేం పరేషాన్, అంటే దే ఆర్ లైవ్ ట్యాపింగ్ అన్నమాట. అండ్ ఆల్సో లైవ్ ట్యాపింగ్ అంటే అప్పుడు ఆ టెక్నాలజీస్ లేకుండా ఇవన్నీ ఏది ఓ 1000 మందిని ట్యాప్ చేయాలంటే ఓ 500 మంది పోలీసు వాళ్ళు ఇంటుండాలి. అయితే వీళ్ళందరినీ కూడా పెట్టినారు. సో ఇప్పుడు మీది కంటిన్యూస్ గా ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వీడి కాంగ్రెస్ లో జాయిన్ అయినప్పటి నుంచి జరుగుతుంది ట్యాపింగ్? అవును, ఎలక్షన్ అప్పుడైతే డెఫినెట్ ఎప్పటి ట్యాపింగ్ జరుగుతుంది. 19 ఎలక్షన్ కొంచెం లో మార్జిన్ తో ఓడిపోయారు కదా, 15-16 వేల ఓట్లతో ఓడిపోయినారు. అవును, ఎన్నో ఇది చేసిండ్రు ఫోన్ ట్యాపింగ్ చేసి మా అడ్వకేట్, అంటే ఈజ్ నాట్ ఈవెన్ మై అడ్వకేట్, పేటెంట్ లాయర్,
ఆయన పేరు కూడా కొండా సందీప్ రెడ్డి. నాకు సార్ చుట్టమే కాదు, ఓకే ఆయన నెల్లూరు పేటెంట్ లాయర్. ఆయన ఫోన్ ట్యాప్ ఇచ్చేసిండ్రు. అండ్ పెద్ద వాళ్ళ కుటుంబ న్యూస్ పేపర్ ఉంది కదా తెలుగు, ఏంది టీ న్యూస్, అది నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ. దాంట్లో పెద్దగా 1 day బిఫోర్ ఎలక్షన్ విశ్వేశ్వర రెడ్డి నిజాయితీ అంటే ఆయన దగ్గర 70 కోట్లు దొరికిందని పెట్టిండ్రు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన ఫ్యామిలీ జ్యువెలరీ ఏదో ఇచ్చేసి కొనుక్కుంటుంది పోతే ఇది విశ్వేశ్వర రెడ్డి అని ఆయన పాకెట్ లో నా కార్డు ఎట్లయినా ఉంటది, ఎందుకంటే ఆయన లాయర్. అయితే ఇవన్నీ కూడా చాలా దిగజారిన పని, ఎందుకంటే వాళ్ళకి ఇన్సెక్యూరిటీ బాగుండే. ఓకే ఏంది మేము ఎప్పుడు ఓడిపోతాం రా, ప్రజల నిజ రూపం ఎప్పుడు తెలుసుకుంటారు, ఇవన్నీ కూడా ఉండే. ఇంకొకటి ఇప్పుడే మీ టీవీ మీద ప్రభాకర్ రావు చూస్తున్నా. అయితే ఇదంతా ఎలక్షన్స్ అయిపోయినాక ఫోన్ ట్యాపింగ్ అంతా అయిపోయినాక నేను ఒకసారి ప్రభాకర్ రావు గారిని కలిసిన, ఎక్కడ సోషల్ ఒకేషన్ లా. అయితే నేను అడిగిన ప్రభాకర్ రావు, మీరు 6 మంది నా ఇంటి ఎట్లా పెడతారు, ఫోన్ ట్యాపింగ్ గురించి అడగలేదు. నా దీంట్లో పట్టుబడ్డారు కదా, నా ఆఫీస్ కి వచ్చి పట్టుబడ్డారు కానిస్టేబుల్. ఒక కానిస్టేబుల్ పేరు యాతికుంది, కృష్ణ, అప్పుడు ఎస్ఐ గచ్చిబౌలి ఉండే. అయితే ఈయన మనిషే, ఏ ప్రభాకర్ రావు మనిషే. అయితే వాళ్ళోళ్ళే. అయితే ఆయన ఇంకో ఆయన పట్టుబడ్డారు. ఇంకో వేరే దగ్గర మా ఆఫీస్ నుంచి పారిపోతుంటే దొంగల తీర పట్టుకున్నాము, వాళ్ళు పోలీసు వాళ్ళే. ఇంకా 6 మంది దొరికిండ్రు ఇట్లా. అయితే మీరు ఎట్లా పెడతారండి 6 మంది ఆయనక, మీ దగ్గర వేరే పనులు ఉన్నాయంటే 6 కాదు 600 మంది పెట్టిండ్రు. నేను 600 పోలీసు వాళ్ళకి ఎట్లుంటది ఇంత ఫోర్స్, ఇంత రిసోర్సెస్ ఎట్లుంటాయంటే, మేము గణేష్ చతుర్థికి 60,000 పెట్టిన వాళ్ళం, మేము మీ ఎంత 600 పెట్టరాదా, సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతాం. అసలు నేను క్యాజువల్లీ ఓన్లీ గానీ అంటే ఆయనకి ఏం అనిపిస్తలేదు, మేము 600 మంది నీ ఎంత పెట్టినామంటారు. ఓకే ఇక ఫోన్ ట్యాపింగ్ చిన్నది. ఓకే సో అంటే ఇప్పుడు సంగీత నేను యాక్చువల్లీ అవి ఫోన్ ట్యాపింగ్లు పోలీసు వాళ్ళు పెట్టి నన్ను ఓడగొట్టినందుకు కేసీఆర్ గారికి, కేసీఆర్ కొడుకుకు ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే అప్పుడు ఆయనతో ఇవన్నీ తోటి కొంచెం మార్జిన్ ఓడిపోయినా గానీ ఆయనతో గెలుచుంటే ఇప్పుడు కాంగ్రెస్ జెండా పట్టుకొని ఉంటుంటిది. ఎందుకు కాంగ్రెస్ జెండా పట్టుకుంటే ఏంది నష్టం? కాంగ్రెస్ జెండా నాకేం నష్టం ఉండదు, నాకేం నష్టం ఉండదు. దేశానికి రాష్ట్రానికి నష్టం, దేశానికి నష్టం. అచ్చా, దేశాన్ని నమ్ముకున్నట్టు పార్టీ. మరి అట్లాంటప్పుడు మొదలు ఎందుకు జాయిన్ కాలేదు బీజేపీలో? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీకి అప్పుడు ముఖ్యంగా ఏంటంటే వేరే విషయం కానీ, ముఖ్యంగా అప్పుడు కేసీఆర్ ఏవైతే మేము అందరు నమ్ముకొని తెలంగాణ వస్తే మన నిజంగానే ధనిక రాష్ట్రం ఉన్నది, ఆ ధనమంతా మన చేతిలో ఉంటది, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నానంటే ఆంధ్రోళ్ళు దొంగతనం చేసిండ్రు, లేకుంటే ఇప్పుడు మన చేతిలో మన తెలంగాణ ఉంటే అభివృద్ధి అవుతుందని అనుకున్నాము. ఇప్పుడు ఈయననే దొంగతనం మొదలుపెట్టి ఈయననే కాళేశ్వరంలో కట్టుడు మొదలుపెట్టిండు. అప్పుడు వచ్చేసిన ఎట్టి పరిస్థితి తెలంగాణ ద్రోహం చేసిన ఆయన ఓడగొట్టాలని. అప్పుడు బీజేపీ ఆడ్లీ ఏమన్నా ఉండే లేకుండే ఎక్కువ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఓడగొట్టొచ్చు. ఓకే, కానీ అప్పుడు కాంగ్రెస్ గెలిస్తే కనుక ఇప్పుడు రాష్ట్రంలో పవర్ లో ఉండేవాళ్ళు, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులు ఉంది. మీ ఫ్రెండ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయనతో కలిసి జర్నీ చేయాల్సి వస్తుంది. అంటే ఫ్రెండ్ అంటే మీకు రాజకీయంగా కాకపోయినా నార్మల్ గా అయితే ఫ్రెండే కదా. ఇంతకు ముందు కూడా మీరు కలిసి డ్రగ్స్ మీటింగ్ లో కూడా వేదిక పంచుకున్నారు. ఇవాళ అవును, అప్పుడు యాదగిరి వైట్ ఛాలెంజ్ చేసినాం, ఇవాళ కూడా డ్రగ్స్ మీటింగ్ లో వేదిక పంచుకున్నాం. కరెక్టే. సో ఆయన ఆధారమైనా నేను ఈ దారిలోమైనా, కానీ తెలంగాణ నాశనం అన్నిట్లో ఎక్కువ నాశనం చేసింది అయితే కేసీఆర్ గారే. కానీ రేవంత్ రెడ్డి గారి మీద నాకు ఇప్పుడు వ్యక్తిగత మిత్రుడైనా కూడా నాకు కొంచెం కోపం. ఎందుకంటే ఇంకా ఫోన్ ట్యాపింగ్ విషయమైనా, ఔటర్ రింగ్ రోడ్ విషయమైనా, కాళేశ్వరం విషయమైనా, లేకుంటే ఎన్నో ఉన్నాయి, ఇప్పటి వరకు ఒక్కరు కూడా లోపల పడలేదు, డీలే అవుతా ఉన్నది. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అది చెప్పినాను. అంటే లోపల పడాలని కోరుకుంటారు మీరు? ఏంది లోపల పడాలి అని కోరుకుంటారు మీరు? ఖచ్చితంగా లోపల వేయాలి ఏం కాదండి. మొత్తం తెలంగాణ నాశనం అయిపోయిన తెలంగాణ మొత్తం ఉద్యమకారులు అందరూ కూడా, ఆ టీజేఎస్ లో పనిచేసిన వాళ్ళు అందరూ ఎవరైతే తెలంగాణ కొరకు నిజంగానే కొట్లాడినరో వాళ్ళందరూ కూడా, కొంతమంది టీఆర్ఎస్ ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ ఉన్నారు, కొంతమంది బీజేపీలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఎవరైతే తెలంగాణ కొరకు కొట్లాడినరో ఆ తెలంగాణ ద్రోహినను లోపటేయాలని ఉన్నది. ఎవరిని మీరు అనేది? కేసీఆర్ నా? కేసీఆర్ కుటుంబాన్ని.
ఓకే, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అందరినా? కవిత? అవును, దోసుకున్న వాళ్ళందరిది. ఓకే, తెలంగాణ దోనో హాత్సే కాతే అంటారు కదా ఓల్డ్ సిటీలో. ఏ కేసులో అంటే ఇప్పుడు వాళ్ళు ఏ కేసులో ఫోన్ ట్యాపింగ్ సరే పక్కన పెట్టండి, మిగతా కేసుల్లో ఇప్పుడు జైల్లో వేయడానికి అవకాశం ఉన్న కేసులు ఇవి. జైల్లో ఎన్నో వేయడానికి కేసులు ఉన్నాయి కానీ మన లీగల్ సిస్టమ్ ఎట్లుందంటే, ఇప్పుడు అమెరికాలో కూడా ఒక పెద్ద గ్యాంగ్స్టర్ ఉండే ఆల్కపోన్ అని, వేలాది మందిని చంపిండు, దోసుకున్నాడు బ్యాంకులను నీట్లను, కానీ పట్టుబడ్డది ఏంది? ట్యాక్స్ ఇవేషన్ చిన్న దాంట్లే. ఇంట్లో కూడా వేలాది కోట్లు దోసుకుండొచ్చు కానీ పట్టుబడేది ఈయన ఓ చిన్న 40 కోట్ల ఈ రేసింగ్ కార్ల పట్టుబడుతుండొచ్చు. కానీ అంటే ఓన్లీ 40 కోట్ల నిందితుడు కాదు, 4,000 కోట్లో లేకుంటే 40,000 కోట్ల నిందితుడు ఉండొచ్చు. కానీ పట్టుబడేది జైలు పడేది మన లీగల్ సిస్టమ్ అట్లుంటది. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు ఫిట్ కేసు ఏంది మీ ఉద్దేశంలో? బీఆర్ఎస్ ఇబ్బంది పెట్టే కేసు కాళేశ్వరం ఇస్ ద బిగ్గెస్ట్ అండ్ ద ఫిట్టెస్ట్ కేసు. బట్ కాళేశ్వరం సంబంధించి జ్యుడిషియల్ కమిషన్ ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అని చెప్తుంది, అంతే తప్ప అలా కరప్షన్ దాని గురించి కాదు కదా జ్యుడిషియల్ కమిషన్ అన్నది. అవును, కరప్షన్ లేదా గదే అంటున్నాం. అందుకే ఒప్పుకునేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద అదే. ఇన్ని ఏడాది గడిచిపోయింది, ఏమైంది? అట్లే ఉన్నారు. ఈ కమిషన్ బట్టి ఇంకా 1 year లాగుతారా, గుంచుతారా? ఓకే. సో అంటే జ్యుడిషియల్ కమిషన్ సంబంధించి ఇప్పుడు మొన్న విచారణ కూడా జరిగింది, కేసీఆర్ కూడా అటెండ్ అయ్యారు. కానీ దాని స్కోప్ ఆఫ్ దానిలో కరప్షన్ అన్నది లేదు ఒకటి. రెండోది కరప్షన్ ఎట్లా ప్రూవ్ అవుతుంది? ఎవరికి డబ్బులు వచ్చాయని ప్రూవ్? అవును, అదే సిబిఐకి పోవాలి. ఏంది ఎవరికి డబ్బులు పోయినాయని ప్రూవ్ అవుద్ది. ఇంతవరకు పలానా వాళ్ళ దగ్గర డబ్బులు, ఇప్పుడు ఎందుకంటే 1,00,000 కోట్ల కరప్షన్ అన్నారు, కానీ 94,000 కోట్లే ప్రాజెక్ట్ ఖర్చు అయింది. కరప్షన్ ప్రూవ్ చేసే అవకాశం కంటే ఎక్కువైంది. ప్రాజెక్ట్ ఖర్చు 1,00,000 కోట్ల కంటే ఎక్కువైంది. ఇంకోటి ఏంటంటే 1,00,000 కోట్ల కరప్షన్ అనొచ్చు, ఎందుకంటే ఉదాహరణంగా 100 కోట్ల బ్రిడ్జ్ కట్టినాం అనుకోండి, దాన్ని నేను లంచాలు ఇచ్చి దాన్ని 150 కోట్లు చేసిన అనుకోండి, 50 కోట్లు పంచుకుందామని 50 కోట్ల కరప్షన్ అనుకోండి. సరే, 50 కోట్ల కరప్షన్ అయిపోయింది. నేను ఇంత తిన్నా, మన పాలిటీషియన్స్, ఆఫీషియల్స్, ఇంజిన్ అందరు తిన్నారు 50 కోట్లు. కానీ 100 కోట్ల బ్రిడ్జ్ అయితే ప్రజలకు లాభమైంది కదా. ఇక్కడ కాళేశ్వరం 1,10,000 కోట్లు అనుకుంటా, అందులో 30,000, 40,000, 50,000 కోట్లు నష్టమే. తక్కిందన్న పనిచేయాలి కదా, మొత్తానికి నాశనము. ఓకే. సో ఒకటిసారి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మిమ్మల్ని పిలిచారు, దీనికి మీ సన్నిహితులకు సంబంధించి ఇప్పుడు ఓన్లీ 19 ఎలక్షన్ వరకు, మొన్న 22, 23 ఇప్పుడు కూడా జరిగింది. ఆ సమయంలో కంటిన్యూస్ మున్గోడు ఎలక్షన్స్ కూడా మొత్తం ట్యాప్ అయినాయి. మున్గోడు. ఓకే. అప్పటికే మీరు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు? అప్పుడు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినా, మొత్తం కంటిన్యూస్ ఫోన్ ట్యాపింగ్. ఇంకా అప్పుడు ఈడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ వివేక్ గారు ఉండే, ఇప్పుడు మంత్రి కాంగ్రెస్ లా. అప్పుడు నేను అంటేనే ఉన్నా, ఇగో కేసీఆర్ ట్యాప్ చేస్తుండు, ఆయన కొడుకు ట్యాప్ చేస్తుండు, ఎందుకు ఇంత నిర్లక్ష్యము ఇది అది అంటే, ఆయన కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో కాలేదని నాకు అనిపించింది. ఆయన ఏం చేసినా ఆయనకు అడ్వాన్స్ తెలుస్తుండే కేసీఆర్ కు. అంటే మీ డబ్బులేమో పట్టుబడుతుండే, వాళ్ళ డబ్బులేమో అదవుతుండే, అంతేనా? ఏం చేసినా డబ్బులైనా, ఈ మీటింగ్లైనా, ఏమైనా కూడా స్ట్రాటజీ మొత్తం తెలుస్తుండే. కానీ ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఇంతే కదా విశ్వేశ్వరరెడ్డి గారు, పొలిటికల్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తుంది కదా. లేదండి, వాస్తవంగా చెప్తే ఏ గవర్నమెంట్ కూడా అంతే కాదు. ఎట్లా? ఈ గవర్నమెంట్ ప్రత్యేకంగా మొట్టమొదటి వెనకట ల్యాండ్ లైన్ ఉండేది, ల్యాండ్ లైన్ చాపింగ్ చేయాలంటే అది వేరే టెక్నాలజీ, వేరే తిరిగి ఉండేది. ఇప్పుడు కొత్త వాట్సాప్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ఇజ్రాయలీ సాఫ్ట్వేర్లు ఉన్నాయి, అండ్ అన్ని ప్రభుత్వాలు చేయలేదు. అన్ని వేరే రాష్ట్రాల ఆరోపణ కూడా లేవు. మీ కేంద్ర ప్రభుత్వం ఓన్లీ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేసింది పెగాసస్. ఏంది పెగాసస్? కేంద్ర ప్రభుత్వం చేసింది కదా, సుప్రీంకోర్టులో కేసు కూడా ఉంది. రాహుల్ గాంధీ ఫోన్ కూడా స్పై చేశారు, పెగాసస్ స్పైవేర్ ఆయన ఆరోపణ. కానీ పెగాసస్ వాడిండ్రు, దేని కొరకు వాడిండ్రో, టెర్రరిస్ట్ కొరకు వాడిండ్రో, ఇదన్నీ కరెక్ట్ పర్మిషన్స్ తీసుకొని వాడిండ్రు. వీళ్ళు కూడా వాడిండ్రు కదా, వీళ్ళు పర్మిషన్స్ తీసుకోవచ్చు కదా. నక్సలైట్లు పట్టుకుంటారు, వాడిండ్రా? మా సుంటోళ్లను ఏంట
ఎలక్షన్స్ లో ఓడగొట్టడానికి వాడిండ్రు. అంటే విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు 618 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉంటే ఇందులో ఎక్కువగా పొలిటికల్ లీడర్సే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మొన్న ఈటెల రాజేందర్ గారు చెప్పారు వాళ్ళ వైఫ్ ది కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ గన్మెన్స్ కానీ అందరి ఫోన్ ట్యాప్ చేశారు, చాలా సఫర్ అయ్యారు. ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు కేసీఆర్ గారికి, అవునండి, కేసీఆర్ గారికి సినిమా యాక్టర్లు లేకుంటే రియల్ ఎస్టేట్ వాళ్ళతో సంబంధం లేదు. కేసీఆర్ గారు చేపించిన ఫోన్ ట్యాపింగ్ ఓన్లీ రాజకీయ నాయకులు. కానీ అదే అధికారం చేతిలో పెట్టుకొని నేను అనుకుంటే కొంతమంది ప్రభాకర్ రావు చుట్టూన్నారు పోలీసు వాళ్ళు, ఇంకా దాన్ని రియల్ ఎస్టేట్ లో ఫిల్మ్ యాక్టర్లను వీళ్ళని వాళ్ళని చేసిండ్రు. అది నేను అనుకుంటే కేసీఆర్ ఇన్స్ట్రక్షన్ కాదు. కేసీఆర్ ఇన్స్ట్రక్షన్ లిమిటెడ్ ఓన్లీ టు పొలిటికల్ పర్సనాలిటీస్, నాట్ టు, బట్ అదే తీసుకొని దే యూస్ ఇట్ జడ్జెస్ ను, ఇది ఐ డోంట్ నో. కానీ ఒకటి వేక్ అలిగేషన్ అనిపించట్లేదా విశ్వేశ్వరరెడ్డి గారు, ఫిల్మ్ యాక్టర్స్ ఫోన్లు ట్యాప్ చేశారండి. ఇప్పుడు సిట్ మరి మిమ్మల్ని అందరినీ పిలుస్తుంది కానీ ఫిల్మ్ యాక్టర్స్ ఎందుకు పిలవలేదు ఇంతవరకు, ఒకవేళ నిజంగా ట్యాప్ చేసి ఉంటే? నాకు తెలియదండి, ఐ రియలీ డోంట్ నో. పిలవాలే చేసిందా కంపల్సరీ? మీకు మీ దగ్గర ఉందా సమాచారం చేశారని? నాకు దగ్గర, నేను ఓన్లీ న్యూస్ అండి, నా దగ్గర ఏం ప్రూఫ్ లేదు. నా దగ్గర ఫ్రాంక్లీ నా దగ్గర ఈటెల రాజేందర్ అయినా ఇంకెవరిదైనా ట్యాప్ చేసింది ప్రూఫ్ లేదు. నాది ఉన్నది. నాది కూడా ఎట్లుందంటే మాక్సిమం ప్రూఫ్ ఇది ఆయన్నే చెప్పున్నాడు. నీ ఎంట పెట్టుడు ఆయన నోటి మాట చెప్పిండు ప్రభాకర్ రావు నాతో డైరెక్ట్లీ. సెకండ్లీ అది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముంగట అయింది చూడండి. 5 minutes ముందు చూస్తే ఎట్లా నాకన్నా ముందు పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇంకో వ్యక్తిని కూడా అరేంజ్ చేసిన అదే రోజు అదే ఇద్దరు కలిసిపో గూడూరు నారాయణ రెడ్డి గారు వారు కూడా మేము 5 minutes ముందు మాట్లాడుకొని అనుకుని బేగంపేటలో కలుస్తామంటే అక్కడ వెయిటింగ్ వాళ్ళు పోలీసు వెయిట్ చేస్తున్నారు మాకు. ఓకే ఓకే సార్, ఒకటి ఇప్పుడు సంగీతారెడ్డి గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారా? ట్యాపింగ్ లిస్ట్ లో ఉన్నారా ఆమె కూడా? ఎందుకంటే ఆమె అపోలో ప్లస్ ఎలక్షన్స్ నాకు హెల్ప్ చేస్తుంది. యా 100% ట్యాప్ చేసి చైర్మన్ గా కూడా ఉండే కదా. సో మరి దాన్ని ఇండస్ట్రీ దృష్టికి వాటి దృష్టికి తీసుకెళ్లేదా? ఎందుకంటే షీఈ్ నోన్ ఇండస్ట్రియలిస్ట్ కదా. వీ డిడ్ంట్ టేక్ ఎనీ యాక్షన్ ఇంక్లూడింగ్ నేను కూడా. నాకు ఒకటే ఏంటంటే వాళ్ళ ఆ కేసు డబ్బును కావాలి నా మీద దాడి. అచ్చా వాళ్ళు పోలీసు వాళ్ళు నా దాన్ని రేట్ చేసి నేను వాళ్ళ మీద కేసు పెడితే ఉల్టా నా మీద కేసు పెట్టిండు పోలీసు వాళ్ళు. ఏంటంటే వాళ్ళు పర్మిషన్ లేకుండా వారెంట్ లేకుండా నా ఆఫీస్ కి వచ్చి నా కంప్యూటర్లు ఇవి అవి చదువుతుండ్రు అని నేను కేసు పెడితే 3 రోజులు అయినాక వాళ్ళు ఉల్టానా, ఎందుకంటే నాకు సుబూత్లుండే అవి అయితే ప్రాపర్ సీసీటీవీ సుబూత్లుండే. వాళ్ళు ఏం చేసిండ్రంటే 3 రోజుల తర్వాత నా మీద కేసు పెట్టిండ్రు. ఏంటంటే మా ఆఫీస్ కు వాళ్ళు ఎట్లొచ్చిండ్రని నేను అడిగితే మీరే వాళ్ళని కొట్టిండ్రు. నేనంట ఇద్దరు పోలీసు వాళ్ళని కొట్టిందంట, వాళ్ళ బట్టలు చింపిందంట, వాళ్ళని ఇద్దరిని గుంజుకొచ్చి నా ఆఫీస్ లో ఒక ప్రైవేట్ జైలు ఉందంటే జైలు వేసిన నా మీద కేసు పెట్టిండ్రు. ఓకే, ఆ కేసు ఇంకా నడుస్తుంది. అంత దుర్మార్గులు వీళ్ళు. ఓకే సార్, ఇప్పుడు చేసి ఉల్టా నేను దొంగ అంటున్నారు. ఇప్పుడు మీరు ఏమన్నారంటే కేసీఆర్ కి అన్ని విషయాల్లో సంబంధం ఉండకపోవచ్చు అని అన్నారు. మరి ఎవరికి సంబంధం ఉంటుంది మిగతా వాళ్ళ విషయాల్లో? వీళ్ళే ఎవరైతే పోలీసు అధికారులకు ఆ అధికారం ఇచ్చిండో పెగాసిస్ కొండ్రా వీన్ చేయి వీన్ ట్యాప్ చేయి అంటే వీన్ చేసిండ్రు. ఆ ఇద్దరు కాక ఇంకో 3 వాళ్ళని పైసల కొరకో దేని కొరకో బ్లాక్ మెయిలింగ్ కొరకో చేసిండొచ్చు. నాకు సుబూత్ లేవి, నేను ఇంటున్నది. నావి మాత్రం అదే సుబూత్లున్నాయి. ఓకే, ఇప్పుడు మీ ఫోన్ ట్యాపింగ్ 18 నుంచి 23 వరకు కంటిన్యూస్ గా జరిగినప్పుడు మధ్యలో మీకు అనుమానం వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా మరి ఫేస్ టైమో లేకపోతే వాట్సాప్ కాల్ అట్లా మాట్లాడలేదా? కొన్ని సిగ్నల్ మాట్లాడినాము, కొన్ని చేసినాము, కానీ కష్టము. ఎందుకంటే 10 మందితో మాట్లాడినప్పుడు కంటిన్యూస్, ఎస్పెషల్లీ ఎలక్షన్ టైము వందలాది ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అప్పుడప్పుడు మిస్టేక్స్ అవుతాయి. ఇంకోటి అందరూ నేను జాగ్రత్త తీసుకున్నా వేరే వాళ్ళు తీసుకోరు, ఇవి అన్ని ఉంటాయి. అయితే కావాలని జోకింగ్ గా మేము వాళ్ళని అధికారులను తిట్టేది అన్నమాట. అయితే వాళ్ళు వినాలి. ఈ సిగ్గు తప్పినోడు వీడు వాడు ఇచ్చేస్తూ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు చూడండి ఇనని వాళ్ళను అని వాళ్ళను. అయితే వాళ్ళకి ఇంటందుకు కొంచెం అసహ్యంగా ఉంటది, కానీ వాళ్ళకి థిక్ స్కిన్ ఫెలోస్, వాళ్ళకి ఏం లేదు. మీరు ప్రభాకర్ రావులు లేకపోతే అధికారులు డైరెక్ట్ గా తిట్టేవాళ్ళు ఎందుకంటే ట్యాప్ చేస్తుండ్రు వాళ్ళు ఇంటున్నారు తెలుసు నాకు. ఓకే, కానీ ఇప్పుడు ప్రభాకర్ రావు ఏం చెప్తున్నారంటే దీంతో అన్ని విషయాలు కూడా చీఫ్ సెక్రటరీకి డీజీపీకి తెలుసు,
అని ఆయన చెప్తున్నారు. మీరేమో డైరెక్ట్ గా కేసీఆర్ మీద పెడుతున్నారు. మళ్ళీ అబ్స్కాండింగ్ ఎందుకుండని, ఇంత భయం ఎందుకు? అబ్స్కాండింగ్ ఎందుకుండే? ఒక ఐపీఎస్ ఆఫీసర్ అబ్స్కాండింగ్ అంటే దేశం తల ఉంచుకోవాలి. తర్వాత ఎందుకు ఆయన ఇది కోర్టుకు పోయి ఆర్డర్ తీసుకురావాలి అంత ఇది ఉంటే? ఆయన పోలీస్, ఆయన వేరే పోలీసు వాళ్ళని నమ్మరా? ఆయన వేరే పోలీసు రాగానే అరెస్ట్ చేస్తారు అనుకుంటా? అయితే ఇక్కడ కేసీఆర్ ఒక్కడనో లేకపోతే కేటీఆర్ నో బ్లేమ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అక్కడ ఆ సిస్టమ్ లో ఉన్న పోలీస్ అధికారులు కదా, ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే డీజీపీలు, లేకపోతే ఈ రివ్యూ కమిటీ కూడా ఉంటుంది. రివ్యూ కమిటీలో ఉన్న హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు, వాళ్ళ నాలెడ్జ్ లో లేకుండా ఇదంతా జరుగుతుందా? ప్రతిదానికి కదా జరిగింది. నాకు తెలిసినంత వరకు జరిగింది. ఎందుకంటే నాకు తెలుసు కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ తెలుసు. ఆయన కాన్ఫిడెంట్, ఆయన నమ్మిన బంటులో పెట్టుకుంటారు. ఐఏఎస్ ఆఫీసర్ అయినా వీళ్ళైనా వాళ్ళైనా. నువ్వు పదవి ఏమున్నా, చిన్న పదవి ఉన్నా పెద్ద పదవి కాదు, చేసేది వీళ్ళతోటే చెప్పించేది. వేరే వాళ్ళకు రిపోర్ట్ చేయని అవసరం లేదు. నాకు డౌట్ ఉంది, పాత డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఏదేమైనా కూడా ఆయనకు తెలుసో తెలియదో నాకు డౌట్ ఉంది అది. ఎందుకంటే ఆయనకు తెలియకుండా కూడా చేసిండొచ్చు. మహేందర్ రెడ్డికి తెలియకుండానే జరుగుండొచ్చు. ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చింది అంటారు కేసీఆర్ కు మహేందర్ రెడ్డికి. ఆ తర్వాత గ్యాప్ ఉన్నా లేకున్నా ఆయన 100% నమ్మిన బంటు కాదు. ప్రభాకర్ రెడ్డి నమ్మిన బంటు. ప్రభాకర్ రావు మహేందర్ రెడ్డి నమ్మిన బంటు కాదు కాబట్టి ఆయన రోల్ ఉండకపోవచ్చు. అంత 100% నమ్మిన బంటు కాదు. వీళ్ళేమో 100% నమ్మిన బంటు కానీ వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా కూడా చేసుకున్నారు. చేసుకుంటే తెలిసినా తెలియకున్నా చూడనట్టు ఉన్నాడు. యాక్టర్లనో జడ్జెస్ నో లేకుంటే రియల్ ఎస్టేట్ దగ్గర ఎక్స్టార్షన్ చేసిండ్రు. అవి వర్క్ బోనస్ అనుకుంటారు. ఈ పని చేసినందుకు అది బోనస్. అంటే ఫైనల్ రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర ఎక్స్టార్షన్. ఫైనల్ గా ఇది ఒక లాజికల్ కన్క్లూజన్ దాకా వెళ్తుందా సార్? శిక్ష పడేదాకా వెళ్తుందా? ఎందుకంటే దేశంలో ఇప్పుడు శిక్ష పడ్డ దాఖలాలు అయితే లేవు. రామకృష్ణ హెగ్డే చీఫ్ మినిస్టర్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో 1980s లోనే రాజీనామా చేశారు. కానీ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఏ అధికారి, ఏ పొలిటీషియన్ శిక్ష పడ్డ దేశంలో ఎక్కడ లేదు నాకు తెలిసి. అవును. ఇంకోటి ఇంకా దురదృష్టం ఏంటంటే ఇప్పుడే చెప్పినాము ఐపీఎస్ ఆఫీసరే అబ్స్కాండింగ్ ఉండే. కానీ దానికంటే ఇంకా పెద్ద దురదృష్టం దేశానికి ఏంటంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్, ఆయన మీద ప్రెసిడెంట్ కు ఆరోపణ పెడితే ప్రెసిడెంట్ లా మినిస్టర్ రాస్తే లా మినిస్టర్ డిఓపిటికి ఇచ్చి ఇన్వెస్టిగేట్ చేయమని. ఇంతకంటే తర్వాత ఇంకో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జడ్జ్ దగ్గర అది దొరికినాయి. ఢిల్లీ సుప్రీం కోర్టు నోట్లయి. అయితే మనీ టాక్స్ వీళ్ళైతే విపరీతంగా వీళ్ళు నేను అనుకుంటా మొత్తము దేశంలో 29 రాష్ట్రాలలో 28 చీఫ్ మినిస్టర్లు అందరు ఎంత చేసుకున్నా వానికంటే ఎక్కువ వీళ్ళు చేసుకున్నట్టున్నారు. అయితే విపరీతమైన పైసలు ఉన్నాయి. అండ్ కాంగ్రెస్ నిన్న మొన్న వచ్చిండ్రు, వాళ్ళ పైసలు కూడా లేవు. దోచుకుంటేందుకు, ప్రాజెక్టులు చేసుకున్నందుకు పైసలు కూడా లేవు. వీళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళను మ్యానిపులేట్ చేయవచ్చు ఈ డబ్బుతో నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ విశ్వేశ్వర రెడ్డి గారు, మీ అమూల్యమైన సమయం జీతాల న్యూస్ కోసం ఇచ్చినందుకు. సో మనతో పాటు అడ్వకేట్ అరుణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. అరుణ్ గారు, సో విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పింది విన్నారు కదా. ఆయన ఫోన్ 2018 ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారో అప్పటి నుంచి ట్యాప్ అయిందని చెప్తున్నారు ఆయన కంటిన్యూస్ గా. దీనిలో రోల్ మహేందర్ రెడ్డికి తెలిసి ఉండకపోవచ్చు అప్పటి డీజీపీకి, బట్ ఇదంతా కూడా జరిగింది. ప్లస్ అదంతా మాకు తెలిసే, బట్ ఇప్పుడు అఫీషియల్ గా నోటీస్ ఇచ్చింది కాబట్టి వెళ్తున్నామని అంటున్నారు ఆయన. సార్, యాక్చువల్ గా మిస్యూజ్ తో పాటు, పవర్ ను మిస్యూజ్ చేయడంతో పాటు బెనిఫిషియరీ కావాలి ఇక్కడ. అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరు? బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్. సుప్రీమో కేసీఆర్. ఏ విధంగా లాభపడ్డాడు? 63 స్థానాల నుంచి 80 స్థానాలకు పోవడం, 80 సీట్లు వస్తే 100 సీట్లు చేసుకోవడం, ఇదే కదా బెనిఫిట్. ఇంతకంటే బెనిఫిట్ ఏముంటుంది సార్? ఇంతకంటే అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరు ఉంటారు? ఇంతకంటే మిస్యూజ్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు? తరాలు దాటిపోయింది.
వేల సంవత్సరాలు అయింది. మహాభారతంలో తప్పు ఎవరు చేసిండ్రు అంటే ఎవరి పేరు చెప్తారు సార్? ధృతరాష్ట్రుని పేరే చెప్తారు కదా. కొడుకులను కంట్రోల్ పెట్టుకోలేని ధృతరాష్ట్రుడు తన కళ్ళ ముందు జరుగుతున్న అకృత్యాలను ఆపకపోవడం, కోడలంటే కూతురు వరుస అయిన ద్రౌపదికి వస్త్రాపహరణం జరిగినందుకే కదా. ఇక్కడ ప్రజలకు వస్త్రాపహరణం జరగలేదా? సినిమా ఇండస్ట్రీకి వస్త్రాపహరణం జరగలేదా? బెనిఫిషరీస్ ఎవరు? ఇక్కడ విక్టిమ్స్ ఎవరు? మీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోయింది. ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇది నా ఫోన్ అందరి ఫోన్ ట్యాప్ చేసిండ్రు అంటారా వాడు ముసలోడు, ఏమింటాడు వాడు అన్ని ఇదే. పల్లెటూరులో ఎట్లా మాట్లాడతారు? మనం గౌరవం, ఉద్యమ నేత అని చెప్పి మనం గౌరవంగా సారు కేసీఆర్ గారు అని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఖచ్చితంగా 100% పల్లెటూరులో అరే వాడు నా ఫోన్ ఇన్నాడంటారా, నా పెన్లాం ఫోన్ ఇన్నాడంటారా, ఫాల్తుగాడు, నా పెన్లాం ఫోన్ తో వానికేం పనిరా అని మాట్లాడుకుంటున్నారు ఈ రోజు. 100% అటువంటి మాటలను మనం ఖండించాలి. సభ్య సమాజంలో దానికి అవకాశం లేదు. ఒక పెద్ద లీడర్ ని మనం తులనడానికి లేదు. కాకపోతే వాళ్ళనైతే కంట్రోల్ చేయలేం కదా. ఎప్పుడైతే పర్సనల్ ఫోన్లలోకి వెళ్ళిపోయినరో, వైఫ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు ఎప్పుడైతే విన్నారో, నైతికంగా వీళ్ళన్నీ కోల్పోయినరు. ధృతరాష్ట్రుని కంటే పెద్ద నేరస్తుడు, ధృతరాష్ట్రుని కంటే పెద్ద తప్పు చేసిన వ్యక్తి ప్రపంచంలో ఈ రోజు కేవలం కేసీఆర్ మాత్రమే. ధృతరాష్ట్రుడు కేవలం 5 మంది పాండవులకు అన్యాయం చేసిండు, ద్రౌపదికి అన్యాయం చేసిండొచ్చు. కానీ ఈయన 40,000 మంది, లక్షల మంది, 100 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళకి అసైన్ చేసిన వర్క్ మాత్రమే చేసిండ్రు. వాళ్ళు విట్నెస్లు అవుతారు కదా ఆటోమేటిక్ గా. వాళ్ళకి తెలిస్తే మాత్రం వాళ్ళు కావాలని చేయలేదు కదా. అండర్ ది కంపల్షన్, అండర్ ది ప్రెషర్, అండర్ ది కోర్షన్ దే కమిటెడ్. అంటే అరుణ్ గారు, ఇప్పుడు మొన్న ఈ వ్యవహారంలో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈటెల రాజేందర్ గారు అటెండ్ అయ్యారు. బీజేపీ నుంచి బండి సంజయ్ అటెండ్ కాబోతున్నారు. విశ్వేశ్వర్ రెడ్డి విచారణకు అటెండ్ కాబోతున్నారు. కాబట్టి ఏంటి అంటే సిట్ దూకుడు పెంచింది అనుకోవచ్చా ఈ విషయంలో? ఒక్కటి మాత్రం వాస్తవం, సిట్టు దూకుడు పెంచినా కూడా 100 కిలోమీటర్ల స్పీడ్ తో పోతున్నా కూడా అది లాజికల్ కన్క్లూజన్. భరత్ గారు అన్నట్టు ఛార్జ్ షీట్ దగ్గరికి ఓట్లేదు. ఛార్జ్ షీట్ ఫైల్ అయితే కదా కేసు మొదలయ్యేది. ఛార్జ్ షీట్ ఫైల్ కానంత వరకు కూడా ఇంకా మీనమేషాలు లెక్క పెడుతున్నట్టే. సిట్ త్వరితగతిన కనీసం ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే, ఎందుకంటే జగన్ గారి కేసులో చూసినాం 10ల సంఖ్యలో ఛార్జ్ షీట్లు వేసిండ్రు. అట్లే దీనికి మళ్ళీ ఒక ఛార్జ్ షీట్ వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి 4th విత్ ఒక ఛార్జ్ షీట్ అయితే ఫైల్, ప్రభాకర్ రావు ఏ రోజు అయితే వచ్చిండో వీళ్ళని ఫిక్స్ చేసుకుంటూ ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే బాగుంటది. ప్రజలకు కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. సిట్ మీద కూడా గౌరవం ఉంది. ఎందుకంటే సిట్ ఈ మాత్రం చేసింది అని మాత్రం అందరు అనుకుంటున్నారు. నిన్న నేను చెప్పినట్టు సిబిఐకి ఇస్తే సిబిఐకి ఉన్న 100 కేసుల్లో ఇదొకటి అయిపోతుంది తప్ప విపరీతమైన జాప్యం జరిగే అవకాశం ఉంది. విట్నెస్లు కావాలంటే సిబిఐ రావాలా, లేదంటే విట్నెస్లు ఢిల్లీకి పోవాల్సి వస్తుంది. లేదు వాళ్ళు ఇక్కడ ఒక సిస్టమ్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ సిస్టమ్ అడాప్ట్ అయ్యి ఉంది కాబట్టి సిట్టే ముందరికి వెళ్ళి 4th విత్ ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే బాగుంటది. ఎందుకంటే ఛార్జ్ షీట్ తో పాటు ప్రభాకర్ రావు చేసిన అరాచకాలు సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ప్రయర్ టు August 5th ఒక ఛార్జ్ షీట్ ఫైల్ అయితే బాగుంటదని నా ఆలోచన. అంటే ఇప్పుడు ఇంత వేల మంది ఫోన్ నంబర్లను ప్రణీత్ రావణ్ టీం ట్యాప్ చేసింది కదా, మరి ఇంత పెద్ద వ్యవహారం అనేది ప్రభుత్వానికి తెలియకుండా జరగదు కూడా. అంటే ఈ విచారణలో బీఆర్ఎస్ నేతలు కూడా విచారించే అవకాశం ఉందా ఈ వ్యవహారంలో? బీఆర్ఎస్ నేతలు కూడా విట్నెస్లే అవుతారు, కానీ వాళ్ళు వచ్చి వ్యతిరేకంగా చెప్పేదే కానీ వాళ్ళ వల్ల ఉపయోగం లేదు కదండి. వాళ్ళు బీఆర్ఎస్ నేతలు వాళ్ళ సార్కే సపోర్ట్ చేస్తారు. మాకేం జరగలేదు, మా ఫోన్లు జరగలేదు అని చెప్తారు. వాళ్ళని విట్నెస్ గా తీసుకోవడం కూడా తప్పే అవుతుంది ఒక రకంగా. అది అగెన్స్ట్ ది ప్రాసిక్యూషన్ కి ఫేటల్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ను దూరంగా పెట్టడమే ఉత్తమం. లేదు అంటే కో-అక్యూజ్డ్ కింద మార్చాలి వీళ్ళందరినీ కూడా. కేటీఆర్ ఎవరైతే సంతోష్ రావు వీళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఇమీడియట్ గా అక్యూజ్డ్స్ గా మార్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అంటే బెనిఫిషరీస్ వీళ్ళు. ఈవెన్ ప్రభాకర్ రావు కూడా ఆర్థికంగా బెనిఫిట్ అయినందుకు అక్యూజ్డ్ గా ఉంటున్నాడు, కానీ లేకపోతే తను కూడా విట్నెస్ అయిపోయేది. పర్మిషన్ లేకుండా వేల సంఖ్యలో వీళ్ళు ట్యాప్ చేసిండ్రు, గవర్నమెంట్ అనుమతి లేకుండా. అంటే వీళ్ళు చేసిండ్రని సర్వీస్ ప్రొవైడర్ ఇస్తే మాత్రమే తెలుస్తుంది, అక్కడ ఉన్న లాగ్ బుక్లలో ఎంట్రీల ద్వారా మాత్రమే తెలుస్తుంది. కానీ వీళ్ళు డిస్ట్రాయ్ చేసిన దానికి కూడా వీళ్ళ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ టీం ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న వీళ్ళందరూ కూడా దీన్ని డిస్ట్రాయ్ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి వీళ్ళు అక్యూజ్డ్ అవుతారు. దాంతో పాటు అల్టిమేట్ బెనిఫిషరీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా వాడుకున్నారు. దాన్ని ఏ విధంగా వాడుకోవాలనో వాళ్ళ నిర్లజ్జగా, నిర్భీతిగా, నిస్సంకోచంగా
లజ్జారహితంగా వాడుకున్నారు. దాన్ని ఏ విధంగా జుగుప్సాకరమైన సంబంధాల కొరకు కూడా వీళ్ళు వాడుకున్నారు. అది వాస్తవం. నేను సంవత్సరం కిందనే చెప్పిన నేను ఈ విషయాలన్నీ కూడా. అప్పటి నుంచి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈవెన్ కలెక్టర్లే కూడా, కలెక్టర్ అంటే ఆల్మోస్ట్ మ్యాజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ పరిధిలోకి కూడా వీళ్ళు చొరబడ్డరు. అంటే ప్రభుత్వాన్ని పూర్తిగా ప్యారలైజ్ చేసి వీళ్ళు ప్యారలల్ గా వాళ్ళకి దొంగ గవర్నమెంట్ నడిపే ప్రయత్నం చేసిండ్రు. అంటే వాళ్ళ కనుసన్నలలో ఎవరైతే పనిచేస్తారో కేవలం వాళ్లకు మాత్రమే అనుకూలంగా పనిచేసే అధికారులను నియమించుకొని ప్యారలల్ గా ఒక గవర్నమెంట్ నడిపినారు. అదే నక్సలైట్ లో లేకపోతే వేరే తీవ్రవాదులో నడిపితే దాన్ని ప్యారలల్ గవర్నమెంట్ అని చెప్పి దేశానికి వ్యతిరేకం అని చెప్పి మాట్లాడతారు. మరి ఇది కూడా ఆల్మోస్ట్ దేశ వ్యతిరేకమే, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం కాబట్టి ఇది ఖచ్చితంగా రాజద్రోహం, దేశద్రోహం కూడా దీంట్లో యాడ్ చేయాలి. అప్పుడు కానీ ఈ కేసుకి ఒక న్యాయం అనేది జరగదు. ఒక 3 సంవత్సరాల వ్యవధి కేవలం టెలిఫోన్ ట్యాపింగ్ ఆధారంగా మాత్రమే లేదు. ఇక్కడ రాజ్యానికి నష్టం జరిగింది, ఖజానాకు నష్టం జరిగింది, అవతలి పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అవతలి పార్టీలకు నష్టం జరిగింది, ప్రజల స్వేచ్ఛకు కూడా భంగం అంటే ఫోన్ కలిగింది. ట్యాపింగ్ వ్యవహారం మెయిన్ గా చూస్తే మెయిన్ గా ఎన్నికలను ఎదుర్కోలేకే ఫోన్ ట్యాపింగ్ పాల్పడింది అనుకోవచ్చా బీఆర్ఎస్ ప్రభుత్వం? డెఫినెట్ గా ఎన్నికల 2018 లో ఎలక్షన్లు జరిగితే ఇబ్రహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి గారు పోటీ చేసిండ్రు. అక్కడ బలవంతంగా అంటే రిజల్ట్ వచ్చింది, టిఆర్ఎస్ వైపు రిజల్ట్ వెళ్ళిపోతుంది అన్న పక్షంలో బలవంతంగా కౌంటింగ్ ఆపినరు. కౌంటింగ్ ఆపిన తర్వాత అక్కడ కలెక్టర్ కి, అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ కి స్వయంగా కేటీఆర్ ఫోన్ చేయడంతో అక్కడ ఎలక్షన్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో మల్రెడ్డి రంగారెడ్డి, రామరెడ్డి గారి తమ్ముడు, ఆయనను పోలీసులు ఎత్తి బయట పడేయడం జరిగింది. లిటరల్ గా బయట పడేసిండ్రు ఆయనను. ఒక మనిషిని తీసుకుపోయి నిల్చోబెడతారు కానీ పారేసిండ్రు ఆయన. పారేసి 376 ఓట్లతోన టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గెలిచిండని చెప్పి ప్రకటించారు. మేము దాన్ని ఛాలెంజ్ చేసినాం. ర్యాండమ్ గా ఎలక్షన్ కమిషనే ఒక అవకాశం ఇస్తుంది. డిజిటల్ డిస్ప్లేకి వివిప్యాట్ లో ఓట్లకి టాలీ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. అందులో 5 వివిప్యాట్లలో 5 3 డిస్క్రిపెన్సీ వచ్చింది. డిజిటల్ బ్యాలెన్స్ కి, డిజిటల్ నెంబర్ కి, డిజిటల్ డిస్ప్లే నెంబర్ కి, థర్మల్ పేపర్లకి డిస్క్రిపెన్సీ వస్తే మేము రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది అప్పుడు. అయితే ఈ విషయాలన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వాళ్ళు విన్నారు. ఆ కేసు ముందుకు పోకుండా పూర్తి స్థాయిలో అడ్డుపడ్డారు. అందులో కొన్ని విషయాలు మేము చర్చించుకున్న విషయాలు, వివిప్యాట్ లో ఉన్న థర్మల్ పేపర్ ని డెస్ట్రాయ్ చేస్తే మనకు ఇబ్బంది అవుతుంది అన్న విషయాన్ని విని ఒక నెల రోజుల లోపలనే రాష్ట్రంలో ఉన్న అన్ని థర్మల్ పేపర్లను, అన్ని వివిప్యాట్లలో నుంచి థర్మల్ పేపర్లను తొలగించి దాన్ని డెస్ట్రాయ్ చేయడం జరిగింది, కాల్చివేయడం జరిగింది. ఇవన్నిటి కూడా 100% టెలిఫోన్ ట్యాప్. అరుణ్ గారు కట్ అవుతుంది. జడ్సన్ గారు ఉన్నారు, బక్కా జడ్సన్ గారు మనతో పాటు అంత ఈజీగా అర్థమయ్యే అవకాశం అయితే లేదు. బక్కా జడ్సన్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. బక్కా జడ్సన్ గారు, రేపు విశ్వేశ్వరరెడ్డికి నోటీస్ ఇచ్చారు. సో దాదాపు 2-3 రోజులకు ఒకసారి ఒక హై ప్రొఫైల్ లీడర్ వచ్చి సిట్ ముందు అపియర్ అవుతున్నారు. హై ప్రొఫైలా సార్ విశ్వేశ్వరరెడ్డి? కాదంటారా? 2 సార్లు ఎంపీ హై ప్రొఫైల్ కదా? అదే సార్, ఇప్పుడు ప్రొఫైల్ అని కథ నేను చెప్తా. రేవంత్ రెడ్డి గారు వైట్ ఛాలెంజ్ ఇచ్చిరిండ్రు, గుర్తుందా? వైట్ ఛాలెంజ్ డ్రగ్స్ దానిపైన వైట్ ఛాలెంజ్ ఎవరెవరికి ఇచ్చిరంటే కేటీఆర్ కి ఇచ్చిరిండ్రు, విశ్వేశ్వరరెడ్డి గారికి ఇచ్చిరిండ్రు. ఆ వైట్ ఛాలెంజ్ ను స్వీకరించి విశ్వేశ్వరరెడ్డి గారు అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చిండు. కేటీఆర్ రానప్పుడు మరి వీళ్ళిద్దరిపై రక్త నమూనాలు ఇవ్వాలి కదా, వైట్ ఛాలెంజ్ ఎందుకు ఇవ్వలే? నంబర్ 1. రెండవది విశ్వేశ్వరరెడ్డి హెయిలింగ్ ఫ్రమ్ చెవెళ్ల పార్లమెంట్. ఓకే సార్. సునీత మహేందర్ రెడ్డి చెవెళ్ల పార్లమెంట్ దగ్గర ఆమె లోకల్, ఆమె అక్కడ వాళ్ళకు ఒక 4 అసెంబ్లీలో వాళ్ళకు స్ట్రాంగ్. అందులో వికారాబాద్ ఒకటి, తాండూరు ఒకటి, చేవెళ్ల ఒకటి, మహేశ్వరం ఒకటి. అవునన్న కాదన్న వాళ్లకు బంధుత్వం ఉన్నది సబితాయిందర్ రెడ్డి గారికి. మరి ఇక్కడ టికెట్ ఇవ్వకుండా ఆమెను ఇక్కడికి ఎందుకు పంపారు? మల్కాజ్గిరికి. అక్కడ విశ్వేశ్వరరెడ్డి గెలవాలి అంటే రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ మంచి క్లియర్ క్రిస్టల్ రిలేషన్షిప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా సార్. ఒకసారి అడుగుదాం. మనతో పాటు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే.
జాయిన్ అయ్యారు. రాజ్ ఠాకూర్ అని చెప్పండి. మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు జాయిన్ అయ్యారు. యా, ఎందుకు పూర్తి పేరు చెప్పొద్దంటారు? ఎందుకు చెప్పొద్దండి, బాగా పొడుగుగా రాజ్ ఠాకూర్ అని చెప్పండి. మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అంటే మొత్తం హైదరాబాదు తర్వాత గోదావరి కానీ అంత హడల్ అది పూర్తి పేరు చెప్తేనే అది కదా. సో ఇప్పుడు బక్కా జడ్సన్ గారు ఏమంటారంటే, ఇంతకుముందు మీరు షోలో లేకముందు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఆయన రేపు అటెండ్ కాబోతున్నారు సిట్ ముందు, ఆయన పిలిచారు. సో బక్కా జడ్సన్ గారు ఏమంటారంటే, కొండా విశ్వేశ్వరరెడ్డి విషయంలో మ్యాచ్ ఫిక్సింగ్ రేవంత్ రెడ్డి క్యాండిడేట్ కూడా అక్కడ చేంజ్ చేశారు. సునీతా మహేందర్ రెడ్డిని అక్కడ కాకుండా మల్కాజ్గిరి పంపించారు ఆయన గెలిపించేందుకు. ఇది కూడా మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అని అంటున్నారు ఆయన. ఇప్పుడు ఉన్నారు లైన్ లో? యా ఉన్నారు. జడ్సన్ గారికి, విశ్వేశ్వరరెడ్డి గారికి, ఎవరెవరు ఉన్నారు వారందరికీ కూడా నమస్కారం. నేను ఫోన్ లో ఉన్నాను కాబట్టి. యా, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ట్యాపింగ్ గురించి మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది ఒక ఉగ్రవాద సంస్థనో లేకుంటే టెర్రరిజమో నక్సలిజమో ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ గురించి భారతదేశ ప్రభుత్వం పర్మిషన్ తో చేయాల్సిన పని. పోలీస్ వ్యవస్థ ఇక్కడ నక్సల్స్ అనో ఇంకేదానికో వాడిండ్రు. అది గతంలో ఎప్పుడు జరగలేదు. మొన్న ప్రభుత్వంలో, పోయిన కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇది జరిగింది. ఇది ఒక్కరు కాదు, ఇవాళ రాజకీయ నాయకులు, డాక్టర్లు, జడ్జిలు, ప్రతి ఒక్కరి మీద, నాతో పాటు నాకు తెలిసి బక్కా జడ్సన్ కూడా కాంగ్రెస్ యాక్టివ్ ఉండే, ఇప్పుడు కూడా కాంగ్రెస్ లో ఉన్నదా జడ్సన్, మరి ఆయన కూడా జరిగింది కావచ్చు. ఇది కూడా రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ అని ఆయన గురించి మాట్లాడితే ఇది తప్పు. జడ్సన్ ఒక మంచి కార్యకర్త, ఆయన నిజం మాట్లాడాలి కానీ ఇట్లాంటి మాట్లాడితే తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఖండిస్తా ఉన్నా కూడా. తర్వాత విశ్వేశ్వరరెడ్డి గారు ఇది కూడా ఆయనకి సంబంధం, ఇంకా సంబంధం అని మాట్లాడితే ఇది పక్కగా ఇది ఆ విషయాన్ని దారి మళ్లించేటువంటి ప్రయత్నం. ఓకే. సో ఇప్పుడు వరుసగా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి, రోజు విచారణకు పిలుస్తున్నారు. దీనికి ఒక టైం లైన్ ఫిక్స్ చేసుకోవచ్చా? టైం లైన్ ఉంటుందా రాజ్ ఠాకూర్ గారు? ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ 20 నెలలుగా జరుగుతుంది. డిసెంబర్ 7వ తేదీన మీరు ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు రాత్రి హార్డ్ డిస్క్ ధ్వంసం చేశారు కదా ప్రణీత్ రావు. సో 14వ తేదీన, డిసెంబర్ 13వ తేదీ 14వ తేదీ మీకు తెలిసింది, అది అన్ని మీడియాలో రిపోర్ట్ అయింది. ఇవాళ డిసెంబర్ 14 పోయి జూన్ 26 వచ్చింది, 20 నెలలు అయింది. ఇంకా కూడా ఈ కేసు బాలారిస్టాలు దాటట్లా. సో పొలిటికల్ స్కోర్స్ చేసుకునేందుకు ఉపయోగిస్తున్నారు తప్ప దీని ఒక లాజికల్ కన్క్లూజన్ దిశగా వెళ్తున్నట్టు అనిపిస్తుందా? విచారణ మొదలైంది కాబట్టి చాలా మంది కింద స్థాయి వాళ్ళు అరెస్ట్ అయినారు. ఈయన అమెరికా నుంచి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కంటిన్యూగా జరుగుతా ఉంది. ఆయన చెప్పిన పేర్లు అందరినీ కూడా పిలిచి ఎంక్వైరీలు చేస్తా ఉన్నారు. న్యాయ వ్యవస్థలో వాళ్ళకి ఒక వ్యవస్థ, వాళ్ళ చట్ట ప్రకారంగా చేస్తారు కదా, ఇట్లా ఎలాంటి సందేహం లేదు. తప్పకుండా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైతే దోషులని ఇదైతారో వాళ్ళకి తగినటువంటి ఇది కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు మనం. ఓకే, ఖచ్చితంగా శిక్ష కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్ గా ఇప్పుడు రీసెంట్ పాస్ట్ మనకు అందిన చరిత్రలో ఎవరైనా సరే దేశం వదిలిపెట్టి వెళ్లిన వ్యక్తులను పట్టుకొచ్చిన దాఖలాలు ఉన్నాయా? అంటే ప్రెషర్ పెట్టినందుకే ఈ ప్రభాకర్ రావు అనే వ్యక్తి తనంతలకు తాను రావాల్సిన పరిస్థితిని క్రియేట్ చేసినందుకే రావడం జరిగింది. మేహుల్ చోస్కి కావచ్చు, ఎవరైనా కావచ్చు, పారిపోయిన వాళ్ళు ఇంతవరకు ఒక్కరినైనా పట్టుకొచ్చిరా సార్ భారతదేశ చరిత్రలో? ఫస్ట్ టైం కదా. అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు, అరుణ్ కుమార్ మాట్లాడుతున్నారు. జడ్సన్ గారు కూడా ఉన్నారు. బక్క జడ్సన్ గారు డెఫినెట్ గా ఎమ్మెల్యే గారు ఏమంటారంటే, జడ్సన్ గారు లాజికల్ కన్క్లూజన్ కంపల్సరీ వెళ్తుంది అని చెప్తున్నారు. అన్న ఇవన్నీ ఒకటే అడుగుతున్నా, రాజ్ ఠాకూర్ అన్న మామూలు ఫోన్ లో మాట్లాడుతుందా, ఫేస్ టైమ్ లో మాట్లాడుతుందా వాళ్ళ ఫ్రెండ్స్ తోని? లే మామూలు ఫోన్ లో మాట్లాడుతున్నా. ఫేస్ టైం లేదు, నా ఐఫోన్ లేదు, మామూలు. అలా
అందరు జడ్సన్ మామూలుతోనే. వాడుతుంటారు అవునా అంటున్నా. నీకు వినబడతలేదు, జడ్సన్ గారు వినబడతలేదు. జడ్సన్ వాయిస్ రావట్లేదు. అరుణ్ కుమార్ ట్యాపింగ్ నిరంతరం జరుగుతున్న ప్రక్రియనే ఆ, అది ఇవాళ రప్పించింది అన్నారు కదా. నేను మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా, ఎందుకంటే భక్తులు మారిండ్రు, ప్రేక్షకులకు మారచ్చు. ఎప్పుడైతే మీరు శరవేగంగా ట్యాపింగ్ కేసుల గత సిపి శరవేగంగా ఆయన ఈ ప్రక్రియ ముగిస్తున్న సందర్భంలో నేను మీకు మళ్ళీ బ్రీఫ్ చేస్తాను. జడ్సన్ గారు చెప్పింది మీకు మళ్ళీ బ్రీఫ్ చేస్తాను, ఎందుకంటే మీరు ఫోన్ లైన్ లో ఉన్నారు. మీరు టీవీ ముందో దాని ముందో ఉంటే మీకు తెలిసేది. సో జడ్సన్ గారు మాట్లాడేది మళ్ళీ చెప్తాను. ఎస్ జడ్సన్ గారు కంటిన్యూ. అయితే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారిని ఎప్పుడైతే మార్చిండ్రో అప్పటికెళ్ళి కేసు వీక్ అయిపోయింది. ప్రభాకర్ రావు గారు వచ్చిండ్రు, ప్రభాకర్ రావు గారిని రప్పించిండ్రు, ఒక ముద్దాయిని రప్పించిండ్రు అని అంటే అది 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 ఫ్యూచర్ లో శిక్షలు పడ్డాక మాట్లాడతాం దాని గురించి. దాని గురించి ఇలా శిక్షలు పడ్డాక మాట్లాడదాం. ఈ రోజు నేను అనేది మ్యాక్సిస్ ఈ రోజు బీజేపీ కదా, విశ్వేశ్వర రెడ్డి గారు మధ్యలో ఆగిపోయింది. విశ్వేశ్వర రెడ్డి గారు అయితే బీజేపీ కదా, అవును బీజేపీ ఈటల రాజేందర్ బీజేపీ కదా. ఈ రోజు వాళ్ళందరినీ రప్పించి ఈ రోజు మాట్లాడుతుంది కదా. రేపు ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళంతా గతంలో బీఆర్ఎస్ లో ఎంపీలు ఉన్నప్పుడే ఈ ట్యాపింగ్ జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ లో ఉన్నోళ్ళే. గతంలో ఆయన ఎంపీగా ఉన్నాడు, ఈయన మంత్రిగా ఉన్నారు, వీళ్ళందరూ జరిగినప్పుడే. అయితే ఈ రోజు ఇది ఎపిసోడ్ వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే వాళ్ళ ఆఫీసర్లనే మార్చేటోళ్ళు కాదు, సేమ్ అదే టీమ్ లో పెట్టి నడిపించేటోళ్ళు. ఇయాల్టి వరకు సిట్టు ఒక కేసు కూడా నిరూపించలే, సిట్టు ఒక్కరిని కూడా పిక్ చేయలే. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా నేను. ఈ రోజు 2017-20 అనుకుంటా, దాదాపు ఒక 17 మంది సినిమా యాక్టర్లను అప్పుడు అక్కుల్ సబర్వాల్ సిట్ అధికారిగా ఉండి 17 మంది సినిమా యాక్టర్లను డ్రగ్స్ కేసులో రక్త నమూనాలు, ఎంటికల నమూనాలు, దూర నమూనాలు తీసుకున్నారు. ఆ సిట్ రిపోర్ట్ ఏమైంది సార్? ఎంతమంది ఫిక్స్ చేసిండ్రు? రంగారెడ్డి జిల్లా సరైన సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయలే కాబట్టి మేము వీళ్ళని బాయిజత్ బరీ కర్రే అని చెప్పి వదిలేసారు. ఇది సిట్ చరిత్ర. సిట్ గతంలో ఆ కేసు ఎన్డీపీఎస్ కింద పెండింగ్ కేసు డిస్పోజ్ కాలేదు, అది క్రైమ్ పెండింగ్ ఉంది. రంగారెడ్డి జిల్లా నేను ఎందుకు చెప్పాను, నాకు ఎందుకు గుర్తంటే అది నేను సుశాంత్ సింగ్ ఠాకూర్ మన ఇండియా హీరో అక్కడ బాంబేలో చచ్చిపోయినప్పుడు అందులో ఎంక్వైరీకి అక్కడ అప్పుడు మన హీరోయిన్ ఉన్నటువంటి రకుల్ప్రీత్ సింగ్ గారిని కూడా అక్కడ పిలిచిండ్రు. పిలిచిన తర్వాత ఇక్కడికి లింక్స్ వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ 17 మందిని ఇచ్చేసిండ్రు కాబట్టి అని ఈడీకి వెళ్ళి నేను పిటిషన్ ఇచ్చిన రెండో రోజు 2021 నాకు డేట్ కూడా గుర్తుంది. సుశాంత్ సింగ్ రాజ్ ఠాకూర్ చనిపోతే కాదు సుశాంత్ మీరు అన్నది సుశాంత్ బాలీవుడ్ యాక్టర్ కదా, హీరో బాలీవుడ్ హీరో చనిపోతే ఈమె రకుల్ప్రీత్ సింగ్ ఎందుకు పిలిచారు అక్కడ? అయితే అక్కడ డ్రగ్స్ తీసుకొని చచ్చిపోయిందని చెప్పి అక్కడ ఈడీ చాలా మందిని పిలిచింది. అందులో అక్కడ రకుల్ప్రీత్ సింగ్ కూడా పిలిచిండ్రు. పిలిచిన తర్వాత నేను ఇక్కడ మళ్ళీ పిటిషన్ ఇచ్చిన, ఇక్కడికి ప్రతి దానికి ఇక్కడ లింక్స్ ఉన్నాయి, మీరు వీళ్ళందరినీ ఎంక్వైరీ చేయాలంటే మళ్ళీ వీళ్ళ పిలిపించింది. ఎందుకంటే అకుల్ సబర్వాల్ కేసు ఏం చేసిండ్రు, అది ఎందుకు క్లోజ్ చేసిండ్రు ఈ రోజు. ఎందుకంటే సినిమా యాక్టర్ల ఫోన్ కూడా ట్యాపింగ్ అయినాయి కాబట్టి నేను చెప్తున్నా. ఎవరన్నా సినిమా యాక్టర్ల ఫోన్ ట్యాప్ అయిందని ఎవరన్నారు? ఎక్కడ సిట్టు మరి ఎవరిని పిలవట్లేదు. ఇప్పుడు సార్ వాళ్ళది ఈ రోజు ఎట్లుంటది అన్న అంటే ఇవాళ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ రోజు సినిమా ల్యాండ్ పైన పెత్తనం చేసుకొని ప్రతి ఒక్కరు తమ అయితే ఈ రోజు వాళ్ళు నా మధ్యలో కట్ చేస్తుంటే నేను సబ్జెక్ట్ ఫ్లో పోతాను సార్. చెప్పండి. మీకు అది అయిన తర్వాత నేను 2021 సుశాంత్ సింగ్ రాజ్పూత్ అక్కడ అయిన తర్వాత అకుల్ సబర్వాల్ మన ఈమె అయిన తర్వాత ఇక్కడ అసలు అకుల్ సబర్వాల్ సిట్ రిపోర్ట్ ఏమైందని చెప్పి నేను మళ్ళీ ఈడీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ సినిమా యాక్టర్లు అందరినీ మళ్ళీ పిలిచిండ్రు ఈడీ. ఫస్ట్ ఏమో అకుల్ సబర్వాల్ నమూనాలు తీసుకుంటూ తర్వాత ఈడీ పిలిపించిండ్రు. మళ్ళీ ఈడీ అన్ని ఎంక్వైరీ చేసినాక ఈడీ రిపోర్ట్ ఏమైందో ఇవాటి వరకు బయటికి రాలే. అంటే ఇవాళ బీజేపీ నాయకులను పిలిపించి చేస్తుంది కదా. ఈడీ చేసింది అంటే ఈడీ చేసింది ఫెయిల్ అయిపోయింది.
తెలంగాణ గవర్నమెంట్ సిట్ చేసింది ఫెయిల్ అయిపోయింది. అసలు ఈ ఆటికి సినిమా యాక్టర్లు ఎవరు తీసుకున్నప్పుడు మరి సినిమా యాక్టర్లు పరువు నష్ట దావా ఎందుకు వేయలేదు? ఈడీ మీద గాని సిట్ మీద గాని తెలంగాణ ప్రభుత్వం మీద వీళ్ళ పరువు పోయింది కదా. మామూలు యాక్టర్ లేదు కదా, రానా ఉన్నాడు, రవితేజ ఉన్నాడు, పెద్ద పెద్ద యాక్టర్లు ఉంటే వాళ్ళ డిపిఎం చేసినప్పుడు వాళ్ళు మా పరువు పోయింది. దీని వల్ల మేము మమ్మల్ని మానసికంగా మేము ఇబ్బంది పడాలి. ఎవ్వరు కూడా ఒక్క యాక్టర్ కూడా దీనిపైన ఎందుకు పరువు నష్ట దావా వేయలేదు? నా మీద మస్తు మంది వేసారు, గుడ్డబుడ్డోళ్ళు కూడా వేసారు. ఇంత పెద్ద హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు ఎందుకు వేయలేదు? ఆ కేసు ఎందుకు బయటకు వస్తలేదు? ఎందుకు మాట్లాడతలేరు? ఇది కూడా అంతే సార్. ఇది కూడా అంతే. ఇది సిండికేట్, ఇవాళ నడిచే సిండికేట్ గవర్నమెంట్ నడుస్తుంది. నిన్న కూడా మీరు చెప్పారు. ఒకసారి మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని అడుగుదాం. రాజ్ ఠాకూర్ గారు చెప్పండి. ఇప్పుడు బక్కా జడ్సన్ గారు ఏమంటారంటే సినిమా వాళ్ళని ఎందుకు పిలవట్లేదు, సినిమా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి, వాళ్ళని ఎందుకు పిలవట్లేదు, మీరంతా కూడా సిండికేట్ గవర్నమెంట్ అంటున్నారు. సిండికేట్ గవర్నమెంట్ అట. సిండికేట్ అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు కలిసి. వినబడతలేదండి. ఇప్పుడు వినబడుతుందా? హలో, ఇప్పుడు వినబడుతుందా రాజ్ ఠాకూర్ గారు? సార్ ఐ మీన్ ట్రావెలింగ్ లో ఉన్నా నేను. రాజ్ ఠాకూర్ గారు నా ఫోన్ వినబడుతుందా ఇప్పుడు? హలో, ఒకసారి పీసీఆర్ రాజ్ ఠాకూర్ గారి ఫోన్ కట్ చేసి మళ్ళీ మాట్లాడండి. రాజ్ ఠాకూర్ గారు ఇప్పుడు వినబడుతుందా? చెప్పండి సార్. బక్కా జడ్సన్ గారు ఏమంటున్నారంటే సినిమా స్టార్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసినప్పుడు వాళ్ళని విచారణకు ఎందుకు పిలవట్లేదు అని అంటున్నారు. పిలుస్తారేమో, వెయిట్ చేయమని చెప్పండి. అంటే ఇప్పటివరకు కేవలం రాజకీయ నేతల పేర్లే చెప్పారు. వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగిందా? వాళ్ళ ఫోన్లు కూడా జరిగాయని అనుకుంటున్నారా మీరు? జరిగినాయని చెప్తా ఉన్నారు. చెప్తా అంటే ఇప్పుడు మా సోషల్ మీడియాను పట్టుకుంటే అన్ని నిజాలు అబద్ధాలు కూడా అయిపోతాయి. అబద్ధాలు కూడా ఉంటాయి, నేను అంటలేను దానికి. డైరెక్ట్ గా రోజు మీడియాలో, తర్వాత సోషల్ మీడియాలో రెండు టీంలు అది మాకు జరిగినవి మాత్రం వాస్తవం, స్పష్టంగా చెప్పినాం. మిమ్మల్ని పిలవలేదా సిట్? మరి పిలవలేదు. పిలుస్తారేమో అంటే మీరు జరిగినట్టు ఉందా సమాచారం? నాకైతే ఇదివరకు ఉన్న కొంత ఆఫీసర్ చెప్పారు, పిలిస్తే పోతాను, డెఫినెట్ గా పోతాను, చెప్తాను. అంటే ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే సినిమా వాళ్ళని పిలవట్లేదు. ప్లస్ రెండవది ఏంటంటే ఒక సిండికేట్ ప్రభుత్వం నడుస్తుంది. సిండికేట్ అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముగ్గురు కలిసిన ప్రభుత్వం ఇది అని అంటున్నారు బక్కా జడ్సన్. నిన్న అన్నారు, ఈరోజు అనలేదు. ఇప్పుడు కూడా అన్నారు. మరి అది ఇప్పుడు ఎప్పుడు అంటారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒకటి కాబోతుంది కాబట్టి వ్యతిరేకిస్తున్నా అని స్వయంగా కవితనే చెప్తుంది. కవిత గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, కేసీఆర్ గారి కూతురు, ఆమెనే స్వయంగా చెప్తుంది. మేము కలవకుండా ఉండడానికే బయటకు వచ్చినా చెప్తుంది. వాళ్ళని దాపెట్టడానికి దాన్ని కాంగ్రెస్ లో గురించి ఎట్లా? ఒకటి. రెండవది, ఇక్కడ అది ఎట్లా నడుస్తుందో మరి ఆ ముగ్గురు కలిసి నడుస్తున్న సంగతి జడ్సన్ తెలుస్తుందంటే మరి ఆయననే దానికి ఆన్సర్ చెప్పాలి. తర్వాత యాక్టర్లు ఉన్నారా, ఇంకెవరు ఉన్నారా సిట్ పిలిపిస్తారు డెఫినెట్ గా ప్రూఫ్ ఉన్నప్పుడు. కొందరిని అనవసరంగా రచ్చలో దించి వాళ్ళకున్న గౌరవాన్ని కాపాడద్దు అనే ఒక ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంటుంటది. ఎవరైతే జరిగిందో, ఎవరైతే బయటకు వచ్చి చెప్పగలుగుతారో డెఫినెట్ గా వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరే నిన్నప్పుడు మాట్లాడినప్పుడు నన్ను అడిగారు, ఎక్స్ బీజేపీ మహేందర్ రెడ్డి గారిని పిలిచినారని. మహేందర్ రెడ్డి గారు వచ్చి చెప్తారు కదా ఆయన కూడా. మహేందర్ రెడ్డి ఆయన చెప్పింది ఏంటంటే 2023 నవంబర్లో నేను డీజీపీ కాదు అని చెప్పారు. మీరు వినబడతలేదు సార్, మీరు కట్ అయిపో వాయిస్ అయితే వస్తుంది. 2023 నవంబర్లో నేను డీజీపీ కాదు అంటారు మహేందర్ రెడ్డి గారు. నాకు మీరు మాట్లాడేది ఏమి వినబడదు, కట్ అయితే వస్తుంది. ఓకే. 2023 నవంబర్లో నేను డీజీపీ కాదు అని మహేందర్ రెడ్డి చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ పీరియడ్ ఉందో. వినబడట్లేదా రాజ్ ఠాకూర్ గారు? రాజ్ ఠాకూర్ గారు వినబడుతుందా ఇప్పుడు? జడ్సన్ గారు, ఇప్పుడు దీనిలో మహేందర్ రెడ్డి ఏమంటారంటే ఆయన ఆర్గ్యుమెంట్. చెప్పండి అరుణ్ గారు. సార్, ఇది సెల్ ఫోన్ ఎవరిది అనేది కూడా చూడాలి కదా. ఇప్పుడు క్రషర్ లో రాళ్ళు పడతాయి, ఇసుక పడుతుంది, చెత్త చెదారం కూడా పడుతుంది, అన్నిటిని నలిపేస్తుంది అది క్రషర్.
క్రషర్ కు తెలియదు అది రాయా, వజ్రమా, ముత్యమా, పగడమా అని. అట్లే ఈ టీం కి ఫోన్ నెంబర్లు ఇవ్వడమే తెలుసు. అది హైకోర్టు జడ్జిదా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దా, ఇండియన్ యూనియన్ హోమ్ మినిస్టర్ దా, అవన్నీ ఎవరికి తెలియదు కదా. ఆ ఫోన్లను మళ్ళీ డిరైవ్ చేయాల్సి వస్తుంది. ఎంతమంది తమ పేర్ల మీద ఉన్న ఫోన్లను వాడుకుంటున్నారు? వాళ్ళ అమ్మ పేరు మీదనో, వాళ్ళ నాన్న పేరు మీదనో, వాళ్ళ తమ్ముడు పేరు మీదనో, వాళ్ళ అసిస్టెంట్ పేరు మీదనో ఉన్న ఫోన్లను కూడా వాడతారు కదా. అటువంటిప్పుడు వాళ్ళను ట్రాక్ చేయడం కూడా కొద్ది ఇబ్బందికరమైన విషయమే కదా. ఇంపార్టెంట్ ఫోన్ కాదు అనుకోవచ్చు, కానీ రేపో ఎల్లుండో వస్తాయి కదా, అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి కదా సార్. డెఫినెట్ గా మీ ఫోన్ నెంబర్ అయినా నా ఫోన్ నెంబర్ అయినా వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ ఫోన్ నెంబర్ అంతే. ఆ మెకానిజం కి టిపికల్ గా స్పైవేర్ చేస్తున్న, మాల్వేర్ ఇన్స్టాల్ చేసి స్పై చేస్తున్నవన్నీ కూడా కేవలం ఫోన్ నెంబర్లే. వాళ్ళకి ఇచ్చేటోడికి అసలు స్పై చేస్తున్నోడికి తెలుసో లేదో, ఆ మిషన్ ఆపరేట్ చేస్తూ కంప్యూటర్ సిస్టమ్ ముందర ఉన్నోడికి కూడా ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో వాడిదో ఎవరిదో అనేది కూడా తెలియకుండా కూడా వాడు చేయొచ్చు వాడికి అప్పచెప్పిన పని. వీళ్ళు కేవలం ఆ నెంబర్లు ఇస్తున్నారు, కానీ నెంబర్లు ఇచ్చినప్పుడు కూడా నేను మహేష్ గౌడ్ గారు క్లియర్ గా చెప్పిండ్రు, మహేష్ అనే పేరు రాసిండ్రు తప్ప మహేష్ కుమార్ గౌడ్ అని రాయలేదు, టీపీసీసీ మెంబర్ అని కూడా రాయలేదు అని చెప్పి క్లియర్ గా చెప్పారు. అంటే వాళ్ళు ఏ పేరు మీద ఇచ్చిండ్రు అనేది ఆ నెంబర్ 40,000 ఫోన్లలో సార్ట్ అవుట్ చేయాలి కదా. జనాల్లోకి అయితే వెళ్ళిపోయింది, తప్పు జరిగిపోయింది, ఇబ్బందికరమైన పరిస్థితులు మనం బయటపడ్డాము అని చెప్పి బయటపడ్డది. సరే వాళ్ళని వెనక్కేసుకురావాలా, ఇన్వెస్టిగేషన్ మెలైన్ చేయాలి, దాని మీద బురద చల్లాలనుకుంటే అది వేరే విషయం. ఇప్పటికైతే జరుగుతున్న దాని మీద అయితే కాన్ఫిడెన్స్ ఉంది, ప్రజలకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ పారిపోతే వాణ్ణి కూడా పట్టుకొని వచ్చే పరిస్థితి క్రియేట్ చేసారు. ఉత్తగా రాలేదు కదా, ఉత్తగా సుప్రీంకోర్టు దాకా పోలేదు కదా ప్రభాకర్ రావు. హైకోర్టు పోయిండు, హైకోర్టులో నెలల పాటు ఆర్గ్యుమెంట్లు అయిపోయిన తర్వాత హైకోర్టు పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళిండు, సుప్రీంకోర్టులో కూడా అక్యూజ్డ్ రాని అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఫస్ట్ కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది. ఈ రోజు రేపు సుప్రీంకోర్టులో వెకేషన్ నడుస్తుంది కాబట్టి అవకాశం లేదు. వెకేషన్ అయిపోయిన వెంటనే ముగించుకునే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఫెసిలిటీస్ అన్ని కూడా వీళ్ళు చేసిన దొంగతనాలన్నీ కూడా, నేను అదే చెప్పేది, ఒక ఛార్జ్ షీట్ ఫైల్ అయిందంటే సుప్రీంకోర్టు ముందు కూడా తెలిసిపోతుంది ఈ వ్యక్తి ఎవరు అనేది. వాళ్ళు కూడా నాకు తెలిసి ఎంక్వైరీ పెండింగ్ ఉండగానే ప్రతి జడ్జి కూడా అడుగుతాడు అనుకుంటా, నా నెంబర్ కూడా పెట్టి ట్యాప్ చేసిండా కనుక్కొని చెప్పండి అని చెప్పి కూడా ఇంటర్నల్ గా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే 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 జడ్సన్ గారు, బక్క జడ్సన్ గారు, హలో. బక్క జడ్సన్ గారు, సో ఒకటి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే బీజేపీ లీడర్స్ అయితే మెయిన్ గా ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి నోటీస్ వస్తుంది. ఈటెల రాజేందర్ అయింది, రేపు కొండా విశ్వేశ్వరరెడ్డి అవుతుంది. ఇప్పటి వరకు 128 మంది ఎగ్జామినేషన్ చేశారని చెప్తున్నారు. 4,800 ఫోన్ ట్యాప్స్, 4,000కు పైగా అంటున్నారు నవంబర్ 15 నుంచి 30 మధ్యలో. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తాం, విట్నెస్ తీసుకుంటాం, స్టేట్మెంట్స్ కూడా 128 మంది రికార్డ్ అయిపోయినాయి ఆల్రెడీ అని చెప్తున్నారు. సో మీరేమో ఇది లాజికల్ కన్క్లూజన్ రాదు, సిండికేట్ గవర్నమెంట్ అంటున్నారు. బట్ ఇప్పుడు కొంత టైం అయితే కావాలి కదా. ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత అయితే కొంత స్పీడప్ అయినట్టు అయితే కనిపిస్తుంది కదా సార్. జస్టిస్ డిలే ఇది జస్టిస్ డినైడ్ అన్నట్టు. ఈరోజు వీళ్ళు ఇంతగనం గుంజి ఇంతగనం లాగి వీళ్ళు ఈరోజు ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత వచ్చిన తర్వాత ఈరోజు వీళ్లకు అంటే వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలని చూసినా ఎట్లా చూసినా గానీ ఈరోజు వీళ్ళకేం అసలు జనంలో స్పందనేం లేదు. అమ్మో ఇంత పెద్ద ట్యాపింగ్ జరిగిపోయింది, వీళ్ళ ఒకప్పుడు ఇది వచ్చిన కొత్తలో మాత్రం అమ్మ ఇంత భయంకరంగా చేసిందా అనేది ఒకటి ఉండే. కానీ ఇది లేట్ అయ్యే వరకు ఏమైందనంటే వీళ్ళు వారు ఘోరాతి ఘోరమైన నేరం చేసి మామూలు నేరం చేయలే చాలా ఘోరాతి ఘోరం చేసిండ్రు. వీళ్ళు ప్రతిదీ ఒక ఇష్యూ కాదు, ఈ రోజు గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఇష్యూ పైన వీళ్ళు డిలేనే చేసుకుంటూ వచ్చిండ్రు. సార్ ఒకటి చెప్తా సార్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. టెరాసిస్ కంపెనీ అనేది ఒకటి ఉండే. ఆ టెరాసిస్ కంపెనీ దానికి ఒక అడ్రస్ ఉండదు, దానికి ఈమెయిల్ ఉండదు, దానికి ఫోన్ నంబర్ ఉండదు. ఆ కంపెనీ తెలంగాణ ధరణిని హ్యాండిల్ చేసిండ్రు. అది నడిపింది శ్రీధర్ గదిరాజు. అది ఇవన్నీ నేను బయట పెట్టినా సార్ గతంలో. ఈ వీడియో తీసేసినందుకు ఒక పెద్ద మనిషి ఒక ఛానల్ గిఫ్ట్ ఇచ్చిండు త్రూ కావేరీ సీట్స్. దీని మీద ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చింది. అడ్రస్ లేని, ఫోన్ నంబర్ లేని
వెబ్సైట్ లేని ఒక కంపెనీకి ఎట్లా ఇచ్చిందని ఎంక్వైరీ ఎక్కడ జరిగింది సార్? కొన్ని లక్షల ఎకరాల భూములు కిందికి మీదికి చేశాను. ఓకే. ఈ కంపెనీ ఐటీఈడి భూములు కూడా రిజిస్ట్రేషన్ చేసిండు సార్. ఐటీఈడి ఆధీనంలో ఉన్న సత్యం రామలింగరాజు భూములు కూడా చేసి అమ్మి పడేసింది. ఎప్పుడు అక్కడ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయినాయి. దాని విత్ డాక్యుమెంట్ తీసుకపోయి ఇచ్చిన. ఏమైంది సార్ దీని గురించి ఎందుకు మాట్లాడలే? ఎందుకు ఎత్తలేరు? నేను అనేది ఎందుకనంటే, నేను రోజుకు ఒక అంశం మీకు గుర్తు చేస్తా. నిన్న ఒక అంశం గుర్తు చేసిన, ఇలా డ్రగ్స్ గుర్తు చేసిన, ధరని హ్యాండిల్ చేసిన కంపెనీ పేరు కూడా నేను గుర్తు చేసిన. ఎందుకంటే ఐ వాజ్ ద పర్సన్, అది వెలుగులో తీసుకొచ్చిన వ్యక్తిని నేను కాబట్టి. అయితే ఈ రోజు దీనిపైన చాలా సీరియస్ గా యాక్షన్ జరగాల్సింది. చాలా ఈ పార్టీకి వాళ్ళ పైన ఛార్జ్ ఫైల్ కావాల్సింది. ఈ పార్టీకి వాళ్ళు లోపలికి పోవాల్సింది. ఇంత డిలే అయ్యే వరకు ఈ రోజు వాళ్ళు పిలిపించిన పేర్లు కూడా చూస్తే సార్ సెలెక్టెడ్ గా పిలుస్తున్నారు. ఎవరైతే ప్రభుత్వ పెద్దలకు దగ్గర ఉన్నాడో, ఎవరైతే నిత్యం వాళ్ళతో టచ్ ఉన్నారో, నిన్ను పిలువాలన్నా అని మరీ పిలుస్తున్నారు. ఇది ఎంతగానో పోతా అంటే సెన్సేషన్. ఆ చిన్న యాక్టర్లను పిలిస్తే చిన్న యాక్టర్ ఈ రోజు ఎంక్వైరీ పిలిచి వాళ్ళని అడిగితే ఆ హైలైట్ వేరే ఉండేది, మీడియా అటెన్షన్ వేరే ఉండేది. ఈ రోజు పొలిటీషియన్ పిలిచేట వరకు వాళ్ళది వేరే ఉంటది, వాళ్ళ అటెన్షన్ వేరే ఉంటది. కాబట్టి ప్రభుత్వానికి ఏదో మేము ఒక పని చేస్తున్నాము, ఒక లాగిస్తున్నాము అనేది ఒకటి ఉంది. కానీ ఇందులో సీరియస్నెస్ అయితే నాకు ప్రభుత్వం తరఫున ఎక్కడ కనబడతలేదు. పబ్లిక్ కూడా సీరియస్ గా తీసుకున్నది నాకు అనిపించలేదు. వీళ్ళు ఇట్లా చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు అనే కాడికి వచ్చిండ్రు ఇవన్నీ చూసిన తర్వాత. ఈ రోజు రియల్ గా సార్ మీకు పర్ఫెక్ట్ ఎంక్వైరీ. ఇప్పుడు పర్ఫెక్ట్ గా వీళ్ళకి ఈ పార్టీ కేసు అయిపోయేది, పర్ఫెక్ట్ గా అయిపోయేది. ఈ రోజు మీరు అది అంటే ప్రభాకర్ రావు ఇప్పుడు కదా వచ్చింది అంటారు. ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత కేసు ఫాస్ట్ అయింది కదా సార్. ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఇంటరీమ్ ఆర్డర్ ఇచ్చింది సార్. ఇక్కడ సుప్రీంకోర్టు ఇంటరీమ్ ఆర్డరే, పూర్తిగా డిస్పోజ్ చేయలేదు రిట్ పిటిషన్ ని. ఓన్లీ ఇంటరీమ్ ఆర్డర్ కే ఆలస్యం అయింది అనుకుంటే ఎట్లా? అంటే వెకేషన్ ఉంది కదా సుప్రీంకోర్టులో, అందుకే రీఓపెన్ అయిన తొందరలోనే పెట్టినరు. ఒక నెల 2 నెలల కాలాన్ని డిలేగా మనం భావిస్తే ఏ విధంగా ముందరకు పోతాం? మరి పోయే అవకాశాలు లేవు కదా. ప్రతి దాని మీద మనం అనుమానం వ్యక్తం చేస్తే వ్యక్తుల మీద, కొంతమంది వ్యక్తుల మీద నమ్మకం ఉంటే ఉండొచ్చు, కాదనలేరు. దాన్ని ఎవరు ఆబ్జెక్షన్ చేయట్లేదు. కానీ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ నే తప్పు పడితే మాత్రం చేయగలిగేది ఎవరైతే ఏం లేరు. ఎందుకంటే సాటిస్ఫై చేయడానికి, వ్యక్తులను సాటిస్ఫై చేయడానికి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా రాదు ముందరికి. సో థ్యాంక్ యూ బక్కా జడ్సన్ గారు, అరుణ్ గారు, అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. మొత్తం స్పందన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి డైలీ ఒక ఎపిసోడ్ నడుస్తుంది. రోజు ఒక కమిషన్ ఏర్పాటు విచారణలోనే ఉందని డైలీ సీరియల్ నడుస్తుంది. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ప్రభాకర్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కొంచెం స్పీడప్ అయింది. స్పీడప్ అంటే రోజు ఒకళ్ళ స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 128 మంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేసామంట. హై ప్రొఫైల్ వ్యక్తులు కాకుండా లో ప్రొఫైల్ వ్యక్తులు కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలు వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా తీసుకుంటున్నారు. చూద్దాం కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఏం చెప్తారు సిట్లో, ఆయన ఏం అడుగుతారు. బండి సంజయ్ బహుశా 28వ తేదీ తర్వాత ఆయన కూడా అటెండ్ అవుతారు. రఘునందన్ రావు కూడా అటెండ్ కావచ్చు. మిగతా నోటీసులు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ధర్మపురి అరవింద్ వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి విట్నెస్గా చెప్పమనే అవకాశం ఉంది. ఏం జరుగుతుంది అనేది చూద్దాం. రైట్. ఇక నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు డిఎన్ఏలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.